ఓకే రెడీ? హలో హాయ్ వెల్కమ్ టు మై రూమ్. సో ఇది యశికా రూమ్కి ఎంట్రన్స్. మా డైనింగ్ టేబుల్ ఉంటుంది కదా, డైనింగ్ టేబుల్కి ఆపోజిట్గా అంటే కిచెన్కి ఆపోజిట్గా ఉంటుంది అనమాట. అండ్ ఫస్ట్ అయితే ఒక 360 డిగ్రీస్ చూపిస్తాను నేను మీకు. సో ఫస్ట్ డోర్ నుంచి ఎంటర్ అయిన వెంటనే వెనక అయితే ఈ హుక్స్ ఉన్నాయి జస్ట్ హ్యాంగ్ చేసుకోవడానికి. కొంచెం ఎంటీగా ఉంది కదా, మామూలుగా అయితే దాని బాత్రోబ్ టవల్స్ అవన్నీ కూడా ఉంటాయి అనమాట, ఫుల్గానే ఉంటుంది. అండ్ అలా కిందకు వస్తే మనకి ఇక్కడ ఒక చెస్ట్ ఆఫ్ డ్రాస్ ఉన్నాయి, ఇది ప్లాస్టిక్ది. అండ్ ఇక్కడ ఒక చిన్న లాండ్రీ బ్యాగ్ ఉంది విచ్ ఈస్ పింక్ అండ్ బ్లూ ఇన్ కలర్. రూమ్ థీమ్ అలాగే ఉంటుంది అనమాట, పింక్ అండ్ బ్లూ అనుకున్నాము. సో అందుకే ఆల్మోస్ట్ అన్ని మీకు అలాగే కనిపిస్తాయి. ఒక పూఫ్ ఉంది, అది బీన్ బ్యాగ్తో ఫ్రీ వచ్చిందనమాట. సో అందుకే అక్కడ పెట్టేశాను. అండ్ కమింగ్ టు దిస్ పార్ట్, నథింగ్ స్పెషల్. ఇది వచ్చి అమెజాన్లో తీసుకున్నాను. నేను చేసిన వాటిల్లో ద వర్స్ట్ పర్చేస్ అంటే ఇదే అనమాట. అస్సలు బాగాలేదు. చూసారా, ఇది ఇలా సరిగా క్లోజ్ కూడా అవ్వట్లేదు. సో నాకైతే ఇది అస్సలు నచ్చలేదు. ఐ వుడెంట్ సజెస్ట్. ఈ బ్రాండ్ ఏంటో కూడా చూపిస్తాను. చాలా వెతికిన తర్వాత ఈ బ్రాండ్ తీసుకున్నాను, బట్ అస్సలు బాగాలేదు. సో ఎవరైనా కొనాలి అనుకుంటుంటే ఇది అస్సలు కొనకండి. అయితే చాలా మంది అడిగారు ఇదేం బ్రాండ్ అని, నేను రెస్పాండ్ కూడా అవ్వలేదు ఎందుకంటే ఈ వీడియోలో చెప్దాం కదా అన్నట్టు. సో అన్నీ ఇలా లేబుల్ చేశాను. బాబీ డాల్స్, ఇదైతే ఇదేంటో యశికానే రాసింది, మిస్లేనియస్. ఆ తర్వాత కిచెన్ టాయ్స్ అండ్ కింద వచ్చి పజిల్స్. హియర్ కమ్స్ హర్ బెడ్. ఇక్కడ యాక్చువల్లీ ప్రస్తుతానికి అయితే ఎవరు పడుకోవట్లేదు, జస్ట్ అలా ఉంది. ఎవరైనా గెస్ట్ వస్తే పడుకుంటారు అంతే. సో ఆల్మోస్ట్ ఇది గెస్ట్ బెడ్రూమ్ లాగా కూడా అనమాట. అండ్ కమింగ్ టు దిస్ బెడ్, ఇదైతే రాయల్ ఓక్ నుంచి తీసుకున్నాము. బెంగళూరులో ఈ బెడ్ గురించి చాలా కమెంట్స్ వస్తూ ఉంటాయి. సో రాయల్ ఓక్ నుంచి తీసుకున్నాము. ఫస్ట్ అయితే బంక్ బెడ్ తీసుకుందాం అని అనుకున్నాము, బట్ దెన్ ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి, పైకి ఎక్కడానికి కష్టమైపోతుంది కదా. ఇన్ కేస్ పిల్లలు అంటే యశిక పైకి ఎక్కలేదంటే అప్పుడు కష్టం అవుతుంది కదా. సో ఇది బెటర్ అనిపించింది నాకు. ఇది బోత్ గెస్ట్ కమ్ కిడ్స్ బెడ్రూమ్ కదా. సో ఇదైతే కింద బెడ్ ఉంది కదా, అది ఓపెన్ చేసేయచ్చు. అండ్ చాలా స్టోరేజ్ కూడా ఉంది ఇందులో. సో చాలా ఈజీ అనమాట, సింగిల్ హ్యాండ్తో కూడా లాగేస్తున్నాను. సో ఇలా తీసేసి సెపరేట్ చేసేయచ్చు. ఏంటంటే ఆ చెస్ట్ ఆఫ్ డ్రాస్ అడ్డుగుంది కాబట్టి మొత్తం తీయలేకపోతున్నాను, బట్ ఇలా మొత్తం వచ్చేస్తుంది అనమాట. సో మీకు కావాలి అంటే మెయిన్ బెడ్ ఉంది కదా, దాని పక్కనే వేసుకొని పడుకోవచ్చు. అలా కాదు అంటే సెపరేట్గా. మొన్న ఇంటికి అన్న వాళ్ళందరూ వచ్చినప్పుడు ఈ బెడ్ ఉంది కదా, ఇది చివరికి వేసేసి పడుకున్నాము. నా వీడియోస్లో మీరు చూసే ఉంటారు. అండ్ కింద చాలా ఇనఫ్ స్టోరేజ్ ఉంది. ఫస్ట్ దానిలో అయితే యశిక బుక్స్ ఉన్నాయి, కొన్ని కలరింగ్ బుక్స్, ఆ తర్వాత ఇది లూడో ఆ గేమ్స్ ఉంటాయి కదా అవన్నీ ఉన్నాయి. అండ్ సెకండ్ దానిలో అయితే యశిక లైక్ స్కూల్కి తీసుకెళ్లే బ్యాగ్స్ అవి ఉంటాయి. అండ్ థర్డ్ అయితే ఇది మొత్తం రాలేదు, చెప్పాను కదా చెస్ట్ ఆఫ్ డ్రాస్ ఉన్నాయని. ఇందులో నా బ్యాక్ ప్యాక్స్ ఉన్నాయి అనమాట, ఒక 4-5 బ్యాక్ ప్యాక్స్ ఉన్నాయి. ఈజీగా 4-5 బ్యాక్ ప్యాక్స్ పెట్టచ్చు ఇందులో. సో ఇది చాలా మంచి స్టోరేజ్ అనిపించింది. అంటే చిన్న రూమ్స్ ఉంటాయి కదా, చిన్న రూమ్స్కి అయితే ఇది చాలా బెటర్ అనిపించింది నాకు ఈ బెడ్ అయితే. సో ఇది ఓవరాల్గా బెడ్. ఈ బెడ్ ప్రైస్ నాకు ఐడియా లేదు, బట్ రీజనబుల్లే అనిపించింది. అండ్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. ఇంకో కలర్ ఉంది, పింక్ అండ్ వైట్ గ్రీన్ మిక్స్డ్ అనుకుంటాను, చాలా బాగుంది. బట్ అది స్టాక్లో లేదు. సో అందుకని ఇంకా ఇది తీసుకొని బెడ్ కోసం ఆల్మోస్ట్ ఇంకా రూమ్ అంతా పింక్ అండ్ బ్లూ కలర్లో సెట్ చేసాము. అండ్ ఇక్కడ యాజ్ యూజువల్ పిల్లోస్ ఉన్నాయి అండ్ లాట్స్ ఆఫ్ సాఫ్ట్ టాయ్స్ ఇంకా కొన్ని ఉన్నాయి, పైన పడేసాము. బట్ ఇవైతే అప్పుడప్పుడు ఆడుకుంటూ ఉంటారు కాబట్టి ఇవి పెట్టాను. అండ్ అదే ఇక్కడ కూడా మళ్ళీ స్టోరేజ్ ఉందన్నమాట, ఇది ఓపెన్ చేయొచ్చు, ఇందులో ఏమైనా పెట్టుకోవచ్చు. తీసుకోవడానికి ఇంకో రీజన్ కూడా ఇది, ఈ హెడ్ బోర్డ్ దగ్గర ఉంది కదా, ఇక్కడ కూడా చూసారా ఇలా మంచిగా టాయ్స్ పెట్టుకోవడానికి కానీ ఏదైనా డిస్ప్లే చేయడానికి బాగుంటుంది అనిపించింది. అండ్ ఎప్పుడైనా యశిక తను రాసుకోవాలి హోంవర్క్ అది అంటే ఇక్కడ కూర్చొని దీని మీద బుక్స్ అన్ని పెట్టుకొని ఇక్కడ కూడా పెట్టుకొని రాసుకుంటుంది. చాలా కంఫీగా ఉంటుంది ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకోవడానికి కానీ. సో ఆల్ ఇన్ వన్ మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. నాకైతే ఈ బెడ్ చాలా బాగా నచ్చింది. దానిపైన అయితే బుక్ షెల్ఫ్, పిల్లలకి బుక్ షెల్ఫ్, ఒక రీడింగ్ కార్నర్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటి నుంచే 2 years నుంచి కూడా రీడింగ్ స్టార్ట్ చేస్తే మంచిది పిల్లలకి. సో ఎక్కువ మొబైల్స్ అవి ఇవ్వకుండా ట్రై టు ఇంట్రడ్యూస్ బుక్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ బుక్స్. కొంచెం మంచిగా అయిపోయి వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్ట్ కలుగుతుంది రీడింగ్ దాని మీద.
సో ఇక్కడైతే కొన్ని స్టోరీ బుక్స్ ఉన్నాయి. నేను డీటెయిల్లోకి వెళ్ళట్లేదు ఏమేమి ఉన్నాయి ఏంటి అని. ఈ బుక్ షెల్ఫ్ అయితే నాకు చాలా బాగా ఇష్టం. దీన్ని వైట్ కలర్లో పెయింట్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు టైమే రావట్లేదు. యశికాతో కూర్చొని పెయింట్ చేద్దాం ఇద్దరం కలిసి, ఒక యాక్టివిటీ లాగా కూడా అవుతుంది కదా అనుకున్నాము. బట్ నాకు అస్సలు టైం రావట్లేదు. సో ప్రజెంట్ అయితే ఈ 2 ఉన్నాయి. యశిక చదువుతోంది కాబట్టి ఇంకా ఎక్కువ బుక్స్ ఉంటే లోపల కబోర్డ్లో పెట్టేసి వాటిని రొటేట్ చేస్తూ ఉంటాము. సో ఇవన్నీ అయిపోయాయి అనుకోండి, బోర్ కొట్టేస్తే ఇవి తీసి లోపల పెట్టేసి ఆ తర్వాత కొత్త బుక్స్ తీసి ఇక్కడ పెట్టేలాగా. సో ఇది తన బుక్ షెల్ఫ్. అండ్ కింద ఇది ఈ మధ్య ఒకరోజు వ్లాగ్లో చూసే ఉంటారు మీరు. ఈ లైట్స్ అలా ఎప్పుడో యశిక బర్త్డే కోసం తీసుకున్నాం. ఇంకా అలా ఖాళీగా పడుంటే సరేలే, దానికి కూడా చిన్నప్పుడు అంటే ఇప్పుడు మెషిన్ చూస్తూ ఉంటుంది కదా. సో చిన్నప్పుడు నేను ఇలాగే ఉన్నానా మమ్మీ, నాతో కూడా మీరు ఇలాగే ఉన్నారా, అలాంటి డౌట్స్ అన్నీ వస్తూ ఉంటాయి దానికి. సో అందుకని ఈ ఫొటోస్ అన్నీ పెట్టేదానికి, అవి గుర్తొస్తూ ఉంటాయి కదా అని. ఇది ఉంది చూసారా, ఇది యశిక పుట్టిన ఫస్ట్ డే ఫోటో. అండ్ ఇదైతే 3rd monthలో అన్న అప్పుడే ఫస్ట్ టైం US నుంచి వచ్చాడు. సో దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది, చెప్తాను. సో 3rd monthలో అన్న ఫస్ట్ US నుంచి వచ్చాడు. వచ్చి దానికి హైఫై నేర్పించాడు అనమాట. నేర్పించి ఒక 1 month 20 days ఉండి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అన్న ఎప్పుడు ఫోన్ చేసినా కూడా అన్న ఫోన్లో నుంచి 5 అంటే ఇది ఇక్కడ నుంచి 5 ఇచ్చేది 3rd monthలోనే. చాలా ఆశ్చర్యం వేసేది. సో అది చూసినప్పుడు అంతా అదే గుర్తొస్తుంది. అండ్ ఇది 1 year లోపే అనుకుంటాను మమ్మీ డాడీ వీళ్ళందరూ రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ వచ్చారు. అప్పుడు మేము హైదరాబాద్లో ఉన్నాము ఒక 6 months. సో రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళాము. అప్పుడు అనమాట ఇలా బేబీ క్యారియర్ వేసుకొని వెళ్ళేవాళ్ళం ఎక్కడికి వెళ్ళినా. బొద్దుగునిందో ఒక్కొక్క ఫోటోలో అయితే అచ్చం మెష్వీలాగే అనిపిస్తుంది. అండ్ ఇది యశిక బర్త్డేకి ఎగ్జాక్ట్గా ఫస్ట్ బర్త్డేకి ముందు రోజు షాపింగ్ వెళ్ళాము. కొన్ని తీసుకుందాం కదా అన్నట్టు. సో అప్పుడు ఇంకా ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి అక్కడ తీసుకున్న ఫోటో ఉండాలి. ఏమైంది, ఈ పిల్లలు పాడేసి ఉంటారు తీసి. అండ్ ఇదైతే మేము పూణేలో ఉన్నప్పుడు ముంబై ట్రిప్ వెళ్ళాము. సో అప్పుడు తీసుకున్న ఫోటో 2 years ఆ టైం అనుకుంటాను. అండ్ ఇది కూడా సేమ్, ఆ బర్త్డే ముందు రోజు. నాకు బాగా ఇష్టం అక్కడ ఎక్స్ప్రెషన్ చూసారా మాధు ఎంత బాగుందో. అండ్ ఇదైతే తెనాల్లోనే మా కజిన్ పెళ్ళి. అప్పుడు ఎక్కువ ఈ శారీస్ తీసుకొని, నేను శారీస్కి బ్లౌజ్ ఉంటుంది కదా, దాంతో ఇద్దరం మ్యాచింగ్ వేసుకునే వాళ్ళం అనమాట. సో అది ఆ శారీకి వచ్చిన బ్లౌజ్తో మెష్కి అలా కుట్టించాను, యశికాకి అలా కుట్టించాను. ఇప్పుడు ఏంటంటే ముగ్గురు వేసుకుంటే మరీ యూనిఫామ్లా ఉంటుందేమో అని ఇప్పుడు అంత చేయించట్లేదు, కానీ అది బాగా ఇష్టం నాకు ఆ ఫోటో. అండ్ ఇది చూసారా, హైదరాబాద్లో ఉన్నప్పుడు మెక్డొనాల్డ్స్కి వెళ్తే దానికి ఎంత ఇష్టమో సరే, అక్కడ ఎంత బొద్దుగా ఉందో పిల్ల అనమాట. ఓవరాల్ సెటప్ వాళ్ళకి చూసుకుంటూ ఉంటే బాగుంటుంది కదా. ఇవన్నీ కూడా యశిక ఫస్ట్ బర్త్డేకి తీయించిన ప్రింట్స్, ఇంకా చాలా ఉన్నాయి. సో ఇవి కూడా అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాం. కమింగ్ టు దిస్ పార్ట్, ఇక్కడైతే ఒక చెస్ట్ ఆఫ్ డ్రాస్ ఉన్నాయి. పిల్లలకి బట్టలు పెట్టుకోవడానికి మనకి ఎన్నున్నా సరిపోవు కదా. వెనకైతే పెద్ద ఉన్నాయి, కానీ పెద్ద వార్డ్రోబ్ ఉంది, కానీ అందులో ఒకటి నేను కొట్టేశాను అనమాట. సో అందుకని ఇదైతే మెష్వీ కోసం, మెష్వీ బట్టలన్నీ ఇందులోనే ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ ఫ్రమ్ ఐకియా. దీని గురించి కూడా చాలామంది అడిగారు అందుకే. అండ్ పైన పెద్దగా ఏం పెట్టలేదు, మెష్వీ ఒక్కసారి ఎక్కిందంటే ఇవన్నీ కింద ఉంటాయి అనమాట. సో అందుకని ఇది మెష్వీ ఫస్ట్ బర్త్డేకి తీసుకున్నాను కదా, జస్ట్ వెల్కమ్ టు మై రూమ్ అని అలా రాశాను. అండ్ ఇక్కడ ఒక చిన్న ఇది యూకేలో ఉన్నప్పుడు ఒక బర్త్డేకి మెష్వీకి ఎవరో యశిక గిఫ్ట్ ఇచ్చారనమాట. సో జస్ట్ అలా పెట్టాను, గుర్తుంటుంది కదా, వాళ్ళ పేర్లన్నీ గుర్తు చేస్తూ ఉంటాను. సో అది, ఇది వచ్చి డస్టర్. దీని వెనకైతే ఒక క్యూట్ డస్ట్బిన్ ఉంది. ఆ పెన్సిల్స్ అవి షార్ప్ చేస్తూ ఉంటుంది కదా, అండ్ ఆడుకునేప్పుడు ఆ చెత్త అంతా ఇందులో వేస్తుంది. అది దీని వెనక కవర్ చేసేసాము. అండ్ ఇదైతే మెష్వీ ఫస్ట్ బర్త్డేకి మా చెల్లి ఇచ్చిందనమాట, ఇలా చేసి ఇచ్చింది గిఫ్ట్. సో అగైన్ వాళ్ళ ఫొటోస్ కదా, డిస్ప్లేలో ఉంటే బాగుంటుందని అక్కడ పెట్టా. అండ్ ఇదైతే ఫ్లెమింగో, ఇది యూకే నుంచి యశిక కోసం వచ్చేటప్పుడు తీసుకొచ్చాను. నైట్ టైం చాలా బాగుంటుంది లైట్ ఆన్ చేస్తే. అండ్ వెనక ఉంది పెప్పా పిగ్ హౌస్. ఇది ఈ మధ్య మా కజిన్ వాళ్ళు యూకే నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చారు, అప్పుడు నేను చూపించాను కూడా. లింక్ అడిగారు చాలామంది. ఫస్ట్ ట్రైలో అవైలబుల్ ఉందనుకుంటాను సేమ్, బట్ ఇదైతే యూకే నుంచి తీసుకొచ్చింది. ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ అన్నీ ఉంటాయి అన్నమాట. దీన్ని తీసి మొత్తం ఇది బాత్ టబ్ ఇలా మంచిగా ఇక్కడ పెట్టుకొని, పెప్పా ఒకటే ఇచ్చారనుకుంటాను, జార్జు అవన్నీ ఏమి ఇవ్వలేదు. ఇది వుడెన్. సో ఆ వుడెన్ అయితే నాకు ఇక్కడ దొరకలేదు. అండ్ ఆ పెప్పా కూడా ఎక్కడో పోగొట్టేశారనమాట, అది మళ్ళీ దొరకలేదు. సో కొత్తగా ఆర్డర్ చెయ్యి అంటుంది యశిక, నాకు దొరికితే ఆర్డర్ చేయాలి అవి. సో ఇది వచ్చి పెప్పా పిగ్ హౌస్. చాలా క్యూట్గా అనిపిస్తుంది ఇది నాకు, అందుకే ఇక్కడ పెట్టా డిస్ప్లేలో. అండ్ ఇలా క్లోజ్ చేసేసేయచ్చు. ఒక ఫోటో పెట్టాను నాది అండ్ యశికాది. ఇది కూడా అగైన్ హైదరాబాద్లో ఫస్ట్ టైము మేము కార్ కొన్నప్పుడు అనుకుంటాను, ఎక్కడో ఒక రైడ్కి వెళ్తూ ఉన్నాము, అప్పుడు ఒక ఫోటో తీసుకున్నాము ఇద్దరం కలిసి.
సో అదనమాట. అంటే ఎక్కువ బయట పెట్టడానికి ఏం ట్రై చేయలేదు, ఎందుకంటే పడేస్తూ ఉంటారు, ఎప్పుడు ఇంత క్లీన్గా అయితే ఉండదు. మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను పెట్టడానికి. సో ఇవన్నీ కూడా లోపల ఏమున్నాయో చూపిస్తాను. అండ్ దీని పక్కనైతే బాబీ హౌస్. ఇది లాస్ట్ ఇయర్ యశిక బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చాం కదా, సో ఆ బాబీ హౌస్ ఇక్కడే కూర్చొని ఆడుకుంటూ ఉంటుంది. అండ్ ఈ మధ్య వాల్ పెయింట్ చేసాం మళ్ళీ, చూసారా? మొన్న లియా మెష్వి వీళ్ళందరూ ఉన్నప్పుడు మొత్తం రాసేసారనమాట ఈ డ్రాస్ అంతా కూడా. అదంతా కూర్చొని అరేంజ్ చేసాము, బట్ ఇదైతే అవ్వట్లేదు, ఒకరోజు కూర్చోవాలి మళ్ళీ. సో ఇదే బాబీ హౌస్. దీని లింక్ కూడా అడిగారు. ఇది అయితే హ్యామ్లేస్ వాళ్ళ సైట్లో నుంచి ఆర్డర్ చేసినట్టున్నాము, ఐ థింక్ సో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నాకైతే ఇప్పుడు సరిగా గుర్తులేదు. అప్పుడు యశిక బర్త్డే వీడియో చూసారంటే లాస్ట్ ఇయర్ది, అప్పుడు నేను చెప్పాను అందులో ఎక్కడ తీసుకున్నామని. ఎక్కువ యూజ్ అవుతుంది బాబీ హౌస్, యశికాకి అయితే బాగా ఆడుతూ ఉంటుంది. ఈ వాల్ నుంచి ఇటు సైడ్ ఉంది కదా, ఇటు సైడ్ ఆల్మోస్ట్ ఒక పెద్ద విండో ఇచ్చారు, దానికి బ్లూ కర్టన్స్. ఇది బ్లాక్అవుట్ కర్టన్స్ అయితే కాదు, లైట్ బాగా ఎంటర్ అవుతుంది పిల్లల రూమ్కి కదా, ఇలాగే ఉండాలని చాలా థిన్గా ఉండే కర్టన్సే ఆర్డర్ చేశాను. అగైన్ బ్లూ కలర్లో, బెడ్ అంతా బ్లూ కలర్ ఉంది కదా, సో కర్టన్స్ కూడా బ్లూ కలరు. ఈ వాల్ అయితే పింక్ చేయిద్దాము అన్నట్టు అనమాట. సో ఇందులోంచి కర్టన్స్ వేస్తే కూడా చాలా మంచి లైట్ వస్తుంది. అండ్ ఈ సైడ్ ఇలా ఒకటి పెట్టించాము. ఇక్కడ ఫస్ట్ నా ప్లాన్ అయితే స్టడీ ఏమన్నా పెడదాము అనుకున్నాను అనమాట. స్టడీ ఏరియా లాగా మొత్తం వుడ్తో చేయిద్దాము అనుకున్నాను. బట్ దెన్ ఇదేంటంటే ఈశాన్యం మూల వస్తుంది ఇంటికి, ఇక్కడ దేవుని పెడితే మంచిది కదా, ఏం పెట్టకూడదు అన్నారు ఆంటీ. సో అందుకని ఆ ఐడియా డ్రాప్ చేసి జస్ట్ ఇలా పెట్టాను. నైట్ టైం చూపిస్తే ఎలా ఉంటుందో. అండ్ పెద్దగా ఏం కొనలేదు, ఉన్న వాటితో ఏదో అలా అరేంజ్ చేశాను అంతే. విండో ముందే ఇక్కడ ఒక చిన్న టేబుల్ ఉంది కదా, టేబుల్ చైర్. అగైన్ మంచి టేబుల్ కొనడానికి రీజన్ అయితే అదే, ఎందుకంటే పెడితే ఆ కార్నర్లో పెడదాం అనుకున్నాను కానీ పెట్టకూడదు అన్నారు కాబట్టి జస్ట్ ఇలా చిన్నది. ఇదైతే హాల్లో కావాలన్నా ఎక్కడికి కావాలన్నా తీసుకొచ్చి రాసుకుంటుంది కదా, అందుకని ఇది తీసుకున్నాం. ఇది వచ్చి ఒక నార్మల్ సూపర్ మార్కెట్ ఎక్కడికో వెళ్తే అక్కడ ఉండింది. ఇంకా ఆ టైంలో బాగా పిచ్చిగా ఉన్నింది యశికాకి ఈ డిస్నీ ఫ్రోజన్ అని. సో ఇది చూసిన వెంటనే ఇది తీసేసుకుంది. ఇది కూడా లింక్ అడుగుతూ ఉంటారు, బట్ ఇది డైరెక్ట్గా ఒక స్టోర్లో కొనింది, సో లింక్ నా దగ్గర లేదు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలా కూర్చొని చేస్తూ ఉంటుంది. ఇక్కడ విండో కూడా ఉంది కదా, సో మంచిగా లైట్ వస్తుంది. అండ్ అప్పుడప్పుడు అయితే ఇక్కడ బెడ్ మీద కూర్చొని ఆ మధ్యలో ప్లేస్ ఉంది కదా, అక్కడ కూడా పెట్టుకొని చేసుకుంటూ ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ ఐ లైక్ మోస్ట్ అబౌట్ దిస్ రూమ్. మంచిగా లైట్ వస్తుంది, చాలా బ్రైట్గా ఉంటుంది. అండ్ స్పెషలీ కిడ్స్కి అయితే అసలు చాలా బాగుంటుంది, హాయిగా కూర్చొని ఆడుకోవడానికి. కానీ ఇందాక చూపించాను కదా ఈ డ్రాస్ మెష్వీ క్లోత్స్ అన్ని అరేంజ్ చేశానని, ఇది సెకండ్ డ్రాలో మెష్వీ ఫుల్ హ్యాండ్ స్లీవ్స్ ఉంటాయి కదా, అవి స్వెటర్స్ అవన్నీ పెట్టాను. ఫస్ట్ డ్రాలో అయితే కొన్ని టాయ్స్ ఉన్నాయి అండ్ ఫోటో ఫ్రేమ్స్ అలాంటివన్నీ ఉన్నాయి, సో అది చూపించట్లేదు, కొంచెం క్లమ్జీగా ఉంది. అండ్ సెకండ్ దాంట్లో ఫుల్ హ్యాండ్ టీషర్ట్స్ ఉన్నాయి. థర్డ్ వచ్చి ఇవన్నీ హాఫ్ హ్యాండ్స్ అనమాట, షార్ట్ స్లీవ్స్, ఆ తర్వాత ప్యాంట్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ థర్డ్ డ్రాలో దాని ఫ్రాక్స్ ఉన్నాయి, నార్మల్గా ఇంట్లో వేసుకునే ఫ్రాక్స్. ఆ తర్వాత కొన్ని పట్లంగాలు ఇవన్నీ యశిక కబోర్డ్ ఉంది కదా అక్కడ పెట్టేశాను నీట్గా, అది కూడా చూపిస్తాను. బట్ 1-2 ఉన్నాయి ఇంట్లో వేసుకునేలాగా. సో దాని ఫ్రాక్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి, స్కర్ట్స్ అవన్నీ. నాకైతే ఇది చాలా అంటే ఈజీగా అనిపిస్తుంది. ఇలాంటి డ్రాస్ ఉన్నాయనుకోండి, బట్టలు అవన్నీ ఫోల్డ్ చేయడానికి కానీ చాలా ఆర్గనైజ్గా అనిపిస్తుంది. అండ్ లాస్ట్ దాంట్లో యశిక కిచెన్ సెట్ ఉంది చూసారా, అది ఇప్పుడు వాడట్లేదు. దిస్ సైడ్ ఆఫ్ ద రూమ్ చూసారా, ఇక్కడ పెద్ద వార్డ్రోబ్స్ పెట్టించేసాము. ఇది చేసింది ఫస్ట్ ఎందుకంటే మేము ఉంటామని కాదు, టెనెంట్స్కి ఇవ్వడానికి. ఈ ఇల్లు రెంట్అవుట్ చేసే దీనిలోనే చాలా వరకు చేయించాం అనమాట, ఏంటది వుడ్ వర్క్ అంతా. సో టెనెంట్స్ కోసమని మిర్రర్ అదంతా కూడా మామూలుగా పెట్టించేసాము. మెయిన్గా వాళ్ళకి ఏం కావాలి, స్టోరేజే కదా కావాలి, రెంట్కు ఉండేవాళ్ళు అన్నట్టు. సో మొత్తం ఇలా పెట్టించేసాము. ఆ పైనంతా కొన్ని టాయ్స్, ఆ తర్వాత ట్రాలీస్ అవన్నీ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ కబోర్డ్ ఉంది కదా, అది నేను తీసేసుకున్నాను. అందులో నా శారీస్ అన్ని ఇలా కొన్ని హ్యాంగ్ చేశాను. పట్టు శారీస్ అవన్నీ ఇంకా వేరే చోట పెట్టాను, బట్ నార్మల్ శారీస్ ఉంటాయి కదా అవి. అండ్ ఇక్కడైతే కొన్ని దుప్పటాసు కుర్తాస్ ఉన్నాయి, చాలా తక్కువ, మిగతా అన్ని నా రూమ్లో ఉన్నాయి. అండ్ అటు ఉన్నాయి కదా అవన్నీ టవల్స్ పిల్లలకి. అండ్ కింద డ్రా ఉంది చూసారా, అందులో నా 1 గ్రామ్ జ్యువెలరీ అంతా ఉంటుంది. అది ఇంకెప్పుడైనా చూపిస్తాను, చాలా ఉంది. అండ్ దాని కింద బ్లౌజెస్, ఇంకొన్ని నార్మల్ శారీస్ ఉన్నాయి. అండ్ దాని కింద వస్తే అది ఉంది చూసారా ఆ స్టోరేజ్, అందులో కొన్ని ఫిట్ అవని బట్టలు ఎలాగైనా ఫిట్ అయ్యేలా మారి వేసుకుందామని.
అండ్ ఆ పక్కన బ్రీఫ్ కేస్ లా ఉంది చూసారా, అందులో ఇంకా ఎక్స్ట్రా 1 గ్రామ్ జ్యువెలరీ ఉంది, కొంచెం పెద్దవన్నమాట. మిర్రర్ ఉంది కదా, అక్కడైతే పైన దాని బాబీ ప్లే సెట్, బాబీ హౌస్ ఉంది కదా, దానికి సంబంధించినవన్నీ ఇందులో ఉంటాయి. ఆ తర్వాత ఈ బిన్లో ఉంటాయి బిల్డింగ్ బ్లాక్స్ అన్నీ. అండ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఒక చిన్న బాక్స్ ఉంది, కార్డ్బోర్డ్ బాక్స్. ఇందులో ఏంటంటే యశికావి సర్టిఫికేట్స్ లేకపోతే స్కూల్లో ఇచ్చినవి అవన్నీ ఉంటాయి. అండ్ పక్కన ఒక చిన్న ల్యాప్టాప్ ఉంది. అండ్ ఈ పార్ట్కి వస్తే ఇందులో అయితే యశికావి ఈ హెయిర్ బ్యాండ్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఈ లోపల చూసారా, ఇక్కడ కూడా కొన్ని హెడ్ బ్యాండ్స్ అవి ఉన్నాయి. అండ్ అక్కడ అన్ని వాళ్ళ టానిక్స్, మెడిసిన్స్ ఉంటాయి కదా, సిరప్ అవి ఉన్నాయి. అండ్ నేను యశికాకి యూజ్ చేసేదైతే ఈ ఆయిల్ 100% ప్యూర్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్, ఇదే యూజ్ చేస్తాను, కోల్డ్ ప్రెస్డ్ అనమాట. సో ఇది నేను కూడా అప్పుడప్పుడు యూజ్ చేస్తా. ఆయిల్ ఉంది. అండ్ ఇక్కడ ఒక పెన్సిల్ బాక్స్ ఏదో ఉంది. అండ్ ఇక్కడ ఒక బాక్స్ ఉంది. ఇదైతే ముందు ఇక్కడ ఉండేది, ఇక్కడ పెట్టున్నాను. గర్ల్ బాస్ అని ఉంది కదా, మంచి పింక్ కలర్, చాలా బాగుంది చూడటానికి. సో ఇక్కడ పెట్టున్నాను, మంచిగా అరేంజ్ చేసి చూడడానికి చాలా బాగుండేది. బట్ మెష్వి అయితే ఇవన్నీ తీసేసుకొని నోట్లో పెట్టేసుకుంటోంది. సో ఇంకా ఇది తీసేసి లోపల పెట్టేశాను. ఇందులో అయితే దాని పెన్సిల్స్, స్కెచ్ పెన్స్, ఆ తర్వాత పెయింటింగ్ అది చేస్తూ ఉంటుంది కదా, సో దాని రిలేటెడ్ బ్రషెస్, సో అవన్నీ ఉంటాయి. ప్రెసెంట్ అయితే ఇది తీసి ఇక్కడ పెట్టేశాను. అయితే ఇలాంటి ఏంటది బాస్కెట్స్ ఉన్నాయి. ఇది ఫోల్డబుల్ బాస్కెట్స్. సో అవసరం లేనప్పుడు తీసి ఫోల్డ్ చేసుకొని ఈ స్పేస్ ఇంకా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో అగైన్ దాని టాయ్స్ అన్నీ ఉన్నాయి. ఇది ఒక బిల్డింగ్ మెషిన్, ఆ తర్వాత పియానో, ఇది చిన్నప్పుడు యశిక ల్యాప్టాప్, ఆ తర్వాత అది పెయింట్ చేస్తుంది కదా, ఈ పెయింట్ కలర్స్ ఉన్నాయి. జగ్. అండ్ ఇక్కడ బాస్కెట్ ఉంది కదా, దానిలో అంతా ఏంటది వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఆ టాయ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక 2 ఎక్స్ట్రా బాస్కెట్స్ ఉన్నాయి. ఏంటంటే ఎప్పుడైనా టాయ్స్ అవి కింద పడేసినప్పుడు తీసి ఇందులో పిక్ చేసి పెట్టేయమంటూ ఉంటా, తర్వాత సర్దుకోవచ్చు కదా. అండ్ దాని వెనక ఒక పియానో, అగైన్ సేమ్ దాని టాయ్స్ ఉన్నాయి కొన్ని. ఆ ఫిషింగ్ గేమ్ ఒకటి ఉంటుంది కదా అది. అండ్ ఇదైతే ఫ్రాగ్, అదేంటది హంగ్రీ డైనోసర్ ఏదో ఉంటుంది, హిప్పో, హిప్పో. సో 2-3 కూర్చొని హాయిగా ఆడుకోవచ్చు. ఇక్కడ ఇది ఎందుకు ఉంది యశిక? అండ్ ఇదైతే మిర్రర్కి ఇటు సైడ్ ఉండేది యశికా వార్డ్రోబ్, మొత్తం యశికా క్లోత్సే ఉంటాయి. సో ఓపెన్ చేస్తే పైన చూసారా రెండు ఉన్నాయి కదా, అందులో ఆ ప్లాస్టిక్ దానిలో మెష్వి పట్లంగాలని చెప్పానే అవన్నీ ఉంటాయి. అండ్ ఇంకొక దానిలో ఇద్దరివి కొత్త ఉంటాయి కదా, కొత్త బట్టలు, కొంచెం ఎక్స్ట్రా సైజు అవి ఉంటాయి. అండ్ కిందకు వస్తే కొన్ని హ్యాంగ్ చేశాను చూసారా, అవన్నీ ఏంటంటే త్వరగా షార్ట్ అయిపోయేవి. ఆల్మోస్ట్ వింటర్స్ కూడా అయిపోతూ ఉన్నాయి కదా, సో నెక్స్ట్ వింటర్ వరకు ఇవి యూజ్ కావు, అందుకే పైన పెట్టాను, త్వరగా వాడేద్దాం అన్నట్టు. అండ్ అక్కడ మీరు చూసేవన్నీ నైట్ సూట్స్, ఇక్కడ కొన్ని ఫ్రాక్స్ ఉన్నాయి. ఈ సైడ్లో ఉన్నాయి కదా, ఇవన్నీ హాఫ్ స్లీవ్స్ షర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకా కొన్ని ఫ్రాక్స్ ఉన్నాయి. ఇది ఉంది కదా, ఇందులో ఏంటంటే ఇన్నర్స్ ఉంటాయి, ఇన్నర్స్, బిబ్స్, ఆ తర్వాత నాప్కిన్స్, సాక్స్ అవన్నీ ఉంటాయి. అండ్ దాని కింద చూస్తే అవన్నీ ఫుల్ హ్యాండ్ టీస్, ఈ 2 కూడా. అండ్ అవైతే దాని ప్యాంట్స్, పైజామాస్ అవన్నీ. వెనక బాత్రోబు, ఇంకొన్ని ఎక్స్ట్రా క్లోత్స్, అగైన్ నార్మల్ స్కర్ట్స్ కానీ ఫ్రాక్స్ కానీ అలా ఉంటాయి. అండ్ కింద 2 బాస్కెట్స్ కనిపిస్తున్నాయి చూసారా, అందులో మొత్తం ఎథ్నిక్ వేర్ ఉంటుంది యశికాది. సో డైలీ వేర్ వాటికైతే నేను బాస్కెట్స్ ఏం పెట్టలేదు, అవసరం లేదనిపించింది. సో ఇలాగే పెట్టేశాను సింపుల్గా. సో ఇదన్నమాట రూమ్ టూర్. మీరు ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు. చాలా సింపుల్గా, అంటే మెయిన్ టెనెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ ఏం చేయలేదన్నమాట. అంటే ఎక్కువ వుడ్ వర్క్ అలాంటివి. ఒక్కసారి అయితే నైట్ వ్యూ కూడా చూపించేస్తాను ఎలా ఉంటుందా అని. యశిక అనింది, మమ్మీ నువ్వు కొంచెం లైట్స్ అవన్నీ పెట్టావంటే నేను ఖచ్చితంగా నా రూమ్లో పడుకుంటానని. ఏదో కొన్ని పెట్టాను కానీ దానికైతే ఇంకా భయంగానే ఉంది, ఎంత ట్రై చేసినా కొంచెం భయపడుతూ ఉంది. అండ్ నాకు కూడా అంత ఫోర్స్ చేయాలి అనిపించలేదు, ఇంకా ఇన్ని రోజులు మనతో పడుకుంటారు కదా అన్నట్టు. సో అందుకని ఇప్పుడైతే పడుకోవడం ఏం లేదు, ఎవరైనా వస్తే గెస్ట్ రూమ్ లాగానే యూస్ చేసుకుంటారు. బట్ మార్నింగ్స్ అయితే ఫుల్ వాడేసుకుంటుంది ఆడుకోవడానికి, మెషిన్ అసలు రానివ్వదు కూడా. Watching the video, please subscribe to my mommy's channel. What's your mommy's channel name? Madhushika Vlogs.